ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వర్నిలో రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫార్మర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వర్ని కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మరియు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా అయింది. అందులో సిబ్బంది మరియు ఇతరులు కూడా మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మా కాలేజీలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో మా కాలేజీ తరఫున అధ్యాపకులు గారు మరియు ప్రిన్సిపల్ అందరం కూడా పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా ఈ భూమిపైన మానవ మనుగడ సాధించాలంటే మొదటగా చెట్లు మనుగడ సాధించినప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. మనము భవిష్యత్తు తరాలకు అందించే ఆస్తి ఏంటంటే అది ఏదైనా ఉంది అంటే అది చెట్లు నాటి పర్యావరణాన్ని సంరక్షించడమే. పర్యావరణాన్ని సంరక్షించి మనకు భవిష్యత్తు తరాలకు అందించే ఆస్తి. నా ఉద్దేశం ప్రకారం ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడి యొక్క మొదటి కర్తవ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించినట్లయితే అది మనందరికీ అంటే మానవ జాతికి మానవ మనుగడకు అదెంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకోటి, ఈ రోజుల్లో ప్రభుత్వాలు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు. అందులో మొట్టమొదటి కార్యక్రమంగా ఇట్లాంటి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదటి జాబితాలో చేర్చి పర్యావరణాన్ని వాతావరణాన్ని సంరక్షించినట్లయితే మన మానవ జాతికి మానవ మనుగడకు వాళ్ళు ఎంతో రకంగా ఉపయోగపడ్డ వాళ్ళైతారని చెప్పేసి అంటే ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా మొదటి బాధ్యత తీసుకోవడం వల్ల మానవ జాతికి మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా ఒక ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. రావడం జరిగింది కళాశాలలో. ఇక్కడ మాకు చెట్టు నాటడం కూడా జరిగింది. ఈరోజు పర్యావరణ దినోత్సవం పరంగా మా కళాశాల అందరం అధ్యాపకులందరం చెట్లు నాటడం జరిగింది. జూన్ 5 మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాని సందర్భంగా మేము రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. మన చెట్లు కొత్త హాస్పిటల్లో పెట్టడం జరిగింది. సో పర్యావరణాన్ని కాపాడడానికి మనకు చెట్లు చాలా అవసరం. సో డీఫారెస్టేషన్ తగ్గించుకొని ఎంత చెట్లు ఎక్కువ పెడితే అంత మంచిది. అందరము ఇలానే చెట్లు నాటి సో ఎవ్రీ ట్రీ నాటి మనం ఆక్సిజన్ని పెంచుకోవాలి. సో ఎవ్రీవన్ షుడ్ సెలబ్రేట్ దిస్ యాజ్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. థ్యాంక్ యూ మ్యామ్.